ఇక మూవీ ఎగ్జిబిటర్స్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. చేయండి ఇవాళ ఇండస్ట్రీలో ఆయన మాకు రాష్ట్ర ప్రభుత్వంలో వయసు ముఖ్యమంత్రి ఉన్నాయంటే మాకు చాలా ఆనందం, గర్వం, మా సపోర్ట్ ఆయన ఎప్పుడు కూడా చెప్తాడు ఆయన. ఇవాళ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ హరిహర వీళ్ళు ఆ సినిమా తీస్తున్నారన్న హైదరాబాద్లో సెట్ వేశారు. రత్నం గారు 50 లక్షలు అయింది దానికి. మళ్ళీ విజయవాడలో సెట్ వేయడానికి ఆయనే సొంత ఖర్చులు పెట్టి సెట్ వేయడం, అది నాకు తెలుసు. అది ఆయన సొంత డబ్బులతో ఆ సినిమా సెట్ వేసి ఆయన షూటింగ్ చేస్తున్నాడు ఇవాళ. అలాంటి వ్యక్తిని మనం వదులుకోవడం అన్నది అది 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 ఎవరో కూడా అది సహించడానికి నేరం ఇవాళ పరిస్థితులతో. అలాంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఎంత నిస్వార్థంగా చేస్తున్నాడు. ఆయన వచ్చిన డబ్బులన్నీ కూడా ప్రజలకు పంచిపెడుతూ ఆయన కష్టంతో యాక్సిడెంటే తక్కువ కాదండి. అది రాత్రుల పోగులు కష్టపడాలి, లైటింగ్ పడద్ది, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి డైలీ చెప్పడం. అలాంటి వ్యక్తులు ఇవాళ మన ఇండస్ట్రీలో ఉండడం చాలా గొప్ప మనకి. అందువల్ల ఏంటంటే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం కూడా కారణం ఏంటంటే ఏదో హరిహర వెళ్ళి గురించి మేము బంద్ చేస్తామని అన్నది అది 100కి 100 మేము అనలేదు. ఇక్కడ జరగలేదు అలాంటి విషయంలో. అలాంటివి ఇవాళ ఏంటంటే థియేటర్లో మనుగడ పోతుంది కాబట్టి దాన్ని మనం ఏ రకంగా బతికించుకోవాలి అనే ఆలోచనలో ఇవాళ మనకి పాత రోజుల్లో ఉండి నాగేశ్వర గారు కానీ, ఎన్టీఆర్ కానీ, కృష్ణ గారు కానీ ఉండేవారు. ఆయన చేసేవారు. వాళ్ళు ఎలా ఉండేవారు సినిమా, కృష్ణ గారి సినిమా అపోజిషన్ వచ్చింది. వారానికి 3 సినిమాలు వచ్చాయని. అప్పుడు ఎలా చేసేవాళ్ళం, ఈ వింగ్లో ఒక థియేటర్, ఆ వింగ్లో ఒక థియేటర్ పెట్టేవాళ్ళం. ఇవాళ వచ్చినాడికి వాళ్ళందరూ వచ్చాడు. ఇవాళ ఏమవుతుంది, సినిమా లేదు. ఏదైనా ఒక సినిమా వస్తే 5 థియేటర్లు పెట్టడం జరుగుతుంది. 5 థియేటర్లో కూడా 5 షోలు వేయడం జరుగుతుంది, 4 షోలు వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎంత పెద్ద హీరో సినిమా అయినా 8,000 మంది చూడగలరు. ఒక వారంలో తగ్గిపోతుంది. ఉన్నాయి 2 వారాలు ఆడుతున్నారు, 2 థియేటర్లు ఆడుతున్నారు. ఆడియన్స్ రావట్లా. ఆడియన్స్ కూడా రావడం ఇబ్బంది వస్తుంది. టికెట్ రేట్ అన్నది మా సంబంధం లేని విషయం. అది గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు టికెట్ల గురించి మీరు ఎత్తారు. నిజంగా టికెట్ల గురించి అయితే మేము చాలా థియేటర్ల దగ్గర ఇబ్బంది పడుతున్నాం. థియేటర్ల వచ్చి బూతులు తిడుతున్నారు మమ్మల్ని. సినిమా బాగుపోయినా ఏదైనా బాగుపోయినా థియేటర్ల దగ్గరకు వచ్చి బూతులు తిడుతున్నాం మమ్మల్ని. ఇవాళ హిట్ సినిమా నేను వేస్తున్నా, నేల టికెట్ 140 రూపాయలు పెట్టారు. క్లాస్ ఫుల్ అయిపోతుంది. నేల టికెట్లు వచ్చినప్పటికి ఇవాళ బుకింగ్ దగ్గరకు వచ్చి తిట్టి మమ్మల్ని వెళ్తున్నారు టికెట్ తీసుకోకంట. అలాంటి పరిస్థితులు అది మా చేతిలో లేదు. అదే డిస్ట్రిబ్యూటరు ఎక్కువ రేటు పెడుతున్నాడు. ప్రొడ్యూసర్ గారు ఖర్చు ఎక్కువ అయిపోయిందని వాళ్ళు గవర్నమెంట్ అడిగి రేటు తెచ్చుకుంటారు. అది దిల్ రాజు గారు చెప్పింది ఏంటంటే ఆయన కూడా బాగానే మాట్లాడారు. ఇవాళ ఒక సినిమాకి 12 లక్షల షేర్ వచ్చిందండి. కాదు, అలా కాదు. ఇవాళ మీరు అడిగింది ఏంటంటే ఇవాళ దిల్ రాజు గారు చెప్పింది కూడా ఒక పాయింట్ ఉంది అక్కడ. ఒక సినిమాకి 1 వీక్కి 12 లక్షల షేర్ వస్తుంది. 12 లక్షలకి అద్దెపోను 7 లక్షలు మిగులుతుంది. సెకండ్ వీక్ వచ్చినప్పటికీ 3 లక్షలే వస్తుంది. అది 3,20,000 ఉంటుంది. దానికి పర్సెంటేజ్ కట్టమంటున్నారు. అందువల్ల థియేటర్ అడ్వాన్సులు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు కూడా నష్టపోతున్నారు కదా, దాని గురించి పర్సెంటేజ్ అడుగుతున్నాడు అన్నాడు. అది కరెక్టే. ఇప్పుడు నేను ఒక సినిమా వేశాను, నా 12 లక్షలు వచ్చింది ఒక వారానికి. నెక్స్ట్ డే వచ్చినప్పటికీ, నెక్స్ట్ వారం వచ్చినప్పటికి 30,000 తగ్గింది. 30,000% కట్టమంటున్నారు. అది ఎంతవరకు మేము ఎదరగలగలం? ఇవన్నీ బాధలు మేము భరించలేకే థియేటర్లు మేము రన్ చేయలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి చేస్తున్నాం. ఇవాళ మల్టీప్లెక్స్లు ఉన్నాయి. మల్టీప్లెక్స్ 60% ఫస్ట్ వీక్ మల్టీప్లెక్స్ థియేటర్కి అద్ది, 40% ప్రొడ్యూసర్కి. మేము కూడా అడిగింది అదే. మల్టీప్లెక్స్లో మాకు ఇవ్వకల్లా దాని మీద 10% తగ్గించండి, లేదా 20% తగ్గించండి, 25 పైసలు మాకు ఇవ్వండి, 30 పైసలు ఇవ్వండి మీరు అడుగుతున్నాం. మల్టీప్లెక్స్కి అది వేరు, ఇది మా అంటారు. దాని మీద 50% తగ్గించి ఇమ్మని అడుగుతున్నాం. మేము మల్టీప్లెక్స్లో ఇమ్మని కూడా మేము అడగట్లే. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మేమందరం కూడా కొట్టుమిట్టాడుతున్నాం. ఏదో దాన్ని ఏంటంటే దాన్ని సినిమా వ్యాపారం వ్యాధి అంటారు. వ్యాధి, దాన్ని థియేటర్ మూసుకోలేము,
థియేటర్ రన్ చేయలేని పరిస్థితి. సరే, ఈ ఇన్సిడెంట్ సంబంధించి సడన్ గా మరి థియేటర్ మీద నిన్న తనిఖీ చేశారు. ఇప్పుడు దాకా తెలియదు. కాకినాడ రాజమండ్రి కంటిన్యూ చేశారు. ఏం సంబంధం ఉంది? అది సార్, అది డిపార్ట్మెంట్గా వాళ్ళు ఎప్పుడు కూడా చెక్ చేసుకెళ్తుంటారు. వాళ్ళ ప్రాసెస్ అది. వాళ్ళు జాయింట్ కలెక్టర్ కానీ వాళ్ళు కూడా ఏదో అనుమానం చేసుకుంటారు తప్ప వాళ్ళు మేము బ్లేమ్ చేయలేం. వాళ్ళకి అధికారం ఉంది. థియేటర్ల మీద చేసే దాని ఎంక్వైరీ చేసే అధికారం ఉంది వాళ్ళకి. చేసుకుంటున్నారండి. ప్రేక్షకులే లేకుండా థియేటర్లు తనిఖీ చేసి ఉపయోగించి సినిమాలే లేవు. చాలా థియేటర్లు రాత్రి సెకండ్ షోలు పట్టలేదు. అసలు చాలా థియేటర్లు మూసేసినట్టే ఉంది ఇంచుమించుగా. అవును సార్, ఒక విషయం అయితే స్పష్టం చేయండి. ఈ బంద్ అనే వ్యవహారం ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నుంచి బయటకు వచ్చిందా, రాలేదు? ఇందులో ఇంకో ఇష్యూ కూడా ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఎవరైతే కన్సర్న్ మినిస్టర్ ఉన్నారో హోమ్ సెక్రటరీ గారు దాంతో వెరిఫై చేయించారు. ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కొన్ని ఇష్యూస్ జరిగింది. సో దానికి ఇప్పుడు మీరు చెప్పబోయేదానికి ఏంటి సంబంధం? అసలు బంద్ లేదు సార్. మేము ఈస్ట్ గోదావరి బంద్ అని ప్రకటించలేదు. మేము థియేటర్లు రన్ చేయలేము. పర్సెంటేజ్ ఇస్తే మేము సినిమా ఆడగలం, అంతవరకే జరిగింది. బంద్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈస్ట్ కూడా జరగలేదు. మీరు స్పష్టంగా ల్యాక్ ఇచ్చారండి కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు 10 రోజులు 10 రోజుల్లో చేయకపోతే కనుక ఖచ్చితంగా ఎవరు ఇవ్వలే లేఖ. అంటే ఇలాంటి స్పష్టంగా ఆయన చెప్పారు. మీరు ఇచ్చిన లేఖలు ఉన్నాయి, మీరు దానికి కమిట్ అయి ఉన్నట్టుగా మీరు రాసిందే చెప్పారు. మేము ఈస్ట్ గోదావరి చేతి ఇవ్వలేదు సార్. అది ఇష్యూ స్టార్ట్ అయితే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి. అదేనన్నాను, మేమే పెట్టుకున్నాం. ఈస్ట్ గోదావరే పెట్టుకున్నాం. థియేటర్లు ఇంకా మూసేసే పరిస్థితి వస్తున్నాయి. అసలు బీసీ సెంటర్లో అయితే వారానికి 2 షోలు పడుతున్నాయి. అవి కూడా మూసే పరిస్థితి ఇవాళ. ఫిలిం చాంబర్ విజయవాడలో ఉంది. చెప్పారు, మేము ఇలా చేస్తున్నామని చెప్పి మెసేజ్ పంపించాం వాళ్ళకి. పంపిస్తేనే వాళ్ళు అకౌంట్స్ అడిగారు. ఏది మీకు సంవత్సరం నుంచి ఎలా వర్కౌట్ అవుతుంది అంటే ఆ అకౌంట్స్ అన్ని థియేటర్లో పంపించాం మేము. అక్కడి నుంచి వాళ్ళు అక్కడ ఆ రేంజ్లో చూసి మా రేంజ్లో రాదు. అది అది మా స్టేజ్ కదా అది. మేము ఎంతవరకు పంపిస్తాం అంతవరకే, అక్కడితో అయిపోయింది. ఇవాళ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే మేము తలుపులు తీసి కూర్చుంటాం. మాకు 10 రూపాయలు వస్తాయి, అన్ని రకాలుగా వస్తాయి. మాకు ఆనందం. పబ్లిక్ నా దగ్గర 10 మంది వస్తారు మా దగ్గరికి. అది అది అసలు ఆ నలుగురు అన్నది అది సంబంధం లేదు సార్. అది ఎప్పటి నుంచో జరుగుతుంది అన్నది. అది ఏంటంటే కొంతమంది అది అని కావాలని పడక వాళ్ళు చేసుకున్నది తప్ప అది మా సంబంధం లేదు. ఏప్రిల్ 19వ తారీఖు మీరు పెట్టుకున్న మీటింగ్ ఏదైతుందో ఆ మీటింగ్ లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసుకున్నారు. అది దానికి సంబంధించి సీడీస్ కూడా నా దగ్గర ఉన్నాయని చెప్పేసి దిల్రాజు ప్రకటించారు. ఏమంటే అది ఎగ్జిబిట్స్ డిస్ట్రిబ్యూటర్ మీటింగ్ సార్. సీడీలు పంపేరు చేశారంటే అంత మీటింగే లేదు. అక్కడ ఉన్నది 5 కూర్చున్నాం. 5 కూర్చున్నాం అక్కడ ఉన్నది. 5లో సీడీ తీసేయడం మరి ఎవరి తీసి తెలియదు. అందులో మాట్లాడింది కూడా ఏం లేదు. మేము పబ్లిక్ సూర్య హోటల్లో మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టుకుని ఏంటంటే మాకు పర్సంటేజ్ చేయండి, పర్సంటేజ్ చేయకపోతే